వైసీపీ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఏపీ శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు గురి కావడంతో అధికారులు వైద్యులను పిలిపించి ప్రాథమిక చికిత్స చేశారు. బీపీ హెచ్చు తగ్గుదల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ధృవీకరించారు. కాగా మెరుగైన చికిత్స కోసం బొత్సను హైదరాబాద్కు తరలించారు. అసెంబ్లీ వైద్యులు బొత్సకు రెగ్యులర్ గా చికిత్స అందించే వైద్యులతో మాట్లాడారు. విశ్రాంతి అవసరమని వారు పేర్కొన్నారు. ఇటీవల బొత్స బ్రెయిన్ స్ట్రోక్ కు గురి కాగా హైదరాబాద్ కు తరలించి చికిత్స అందజేశారు. ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో పోయి ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో పోయి ఆరోగ్యం. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఏపీ శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు గురి కావడంతో అధికారులు వైద్యులను పిలిపించి ప్రాథమిక చికిత్స చేశారు. బీపీ హెచ్చు తగ్గుదల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ధృవీకరించారు. కాగా మెరుగైన చికిత్స కోసం బొత్సను హైదరాబాద్కు తరలించారు. అసెంబ్లీ వైద్యులు బొత్సకు రెగ్యులర్ గా చికిత్స అందించే వైద్యులతో మాట్లాడారు. విశ్రాంతి అవసరమని వారు పేర్కొన్నారు. ఇటీవల బొత్స బ్రెయిన్ స్ట్రోక్ కు గురి కాగా హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రస్తుతం బొత్స ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? దీపిక, శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఈ రోజు శాసన మండలి సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో మాట్లాడుతుండగానే ఆయన స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. ఒక దశలో ఆయన కొంత నిల్చోడానికి కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో అసెంబ్లీ వైద్యులు బొత్స సత్యనారాయణ ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన ఐబీపీ కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆయనకు ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా ఆయన కొంత అసౌకర్యంగా ఇబ్బందిగా గురవుతున్నటువంటి నేపథ్యంలో రెండోసారి కూడా వైద్యులు బొత్సను మరోసారి పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనను విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో బొత్స సత్యనారాయణ శాసనమండలి సమావేశాలు జరుగుతుండగానే ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కూడా వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. బొత్స సత్యనారాయణ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కి గురైనటువంటి సంగతి తెలిసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో 4-5 రోజులుగా ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. తిరిగి ఈ రోజే శాసన మండలి సమావేశాలు కూడా రావడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి శాసన మండలిలో అనేక అంశాలకు సంబంధించి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఇక చివరిగా ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా బొత్స సత్యనారాయణకు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఒకవైపు ఎమ్మెల్సీలు, మరోవైపు శాసనమండలి చైర్మన్ ఆయన రెస్ట్ తీసుకోవాలని సూచించినప్పటికీ కూడా ఆయన చర్చలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొంత తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే ఈ రోజు మళ్ళీ శాసన మండలి సమావేశాల్లో పాల్గొన్న నేపథ్యంలోనే ఆయనకి కొంత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన బీపీ హెచ్చు తగ్గుల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. ఆయన ఈరోజు హైదరాబాద్ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత ట్రీట్మెంట్ కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో మరో 3-4 రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి.